పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్థానిక సర్పంచ్ సబితా రవీందర్తో కలిసి ప్రారంభించారు. కొర్విపల్లి గ్రామంలో పోచమ్మల బోనాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై స్థానిక సర్పంచ్ పుల్లారావుతో కలిసి బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి మోసం చేశారని, ఏ గ్రామంలో కూడా పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రతి గ్రామంలో పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకువచ్చి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట సర్పంచ్ సబితా రవీందర్, కొర్విపల్లి సర్పంచ్ పుల్లారావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ, సానా సత్యనారాయణ, యాదవరావు, ఆకుల నవీన్ కుమార్, రామచంద్రం, ఉదయ్ కుమార్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శంకరంపేట్ మండలంలో అంబాజీపేట్ గ్రామంలో మరి ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభించుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్లలో మరి ఒక్క ఇల్లు కూడా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఇవ్వలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా బీద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని రంగాలలో మన మండలిని కానివ్వండి, మన గ్రామాన్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్తాం.